లీనియర్ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాం? లీనియర్ మెజర్మెంట్, సర్వేలో లీనియర్ మెజర్మెంట్. లీనియర్ మెజర్మెంట్, ఈ లీనియర్ మెజర్మెంట్ తీసుకున్నట్టు సర్వే ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఒక సర్వే చేయాలనుకుంటే ఫర్ సపోజ్ ఒక 50 కిలోమీటర్ ఏరియాని సర్వే చేయాలనుకోండి, 50 కిలోమీటర్లు వాడు బుక్ లో వేయలేడు. సర్వే చేసేటప్పుడు వాడు 50 కిలోమీటర్ బుక్ లో వేయలేడు కదా, బుక్ లో వేయలేడు. సో కాబట్టి దీనికి సంబంధించి ఏం చేస్తాడంటే వాడు ఒక మ్యాప్ లో వేసుకుంటాడు. ఆ మ్యాప్ కి సంబంధించి వాడు ఏం చేస్తాడంటే ఒక స్కేల్ ని తీసుకుంటాడు. ఒక స్కేల్ ని వాడు కన్సిడరేషన్ చేయాలన్నమాట, స్కేల్ తీసుకోవాలన్నమాట. ఆ స్కేల్ లో మనం ఏమంటామంటే ఆర్ఎఫ్ స్కేల్ అంటాం. ఆర్ఎఫ్ అంటాం. అంటే ఆర్ఎఫ్ అంటే ఏంటంటే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్, ఆర్ఎఫ్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. అంటే ఈ ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ ఫాలో అవుతారు. అంటే ఏంటి, ఒక 50 కిలోమీటర్ లెంత్ మనం ఇక్కడ మన మ్యాప్ లో గీయాలి అంటే చిన్న దీంట్లో గీయాలంటే వాడు స్కేల్ తీసుకుంటాడు. 1 కిలోమీటర్ 1 సెంటీమీటర్, లేదా ఒక 5 కిలోమీటర్ 1 సెంటీమీటర్ లెంత్ లో అలా తీసుకుని వాడు స్కేల్ అనేది మ్యాప్ లో మెయింటైన్ చేసుకుంటాడు. సర్వే చేసేటప్పుడు ఆ రకంగా సర్వే చేస్తాం. మనం జనరల్ గా మనకి మామూలుగా అట్లాస్ అది చూసారనుకోండి, అక్కడ స్కేల్ అని కింద రాస్తారు. స్కేల్ ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు